అమ్మ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఆడవాళ్ళు చాలా మంది ప్రస్తుతం రోజుల్లో విరబోసుకొని తిరిగే వాళ్ళు ఉంటారు. లేదా ఇంట్లో ఎటువంటి పద్ధతులు చేయాలి అనేది తెలియని వాళ్ళు ఉంటారు. అట్లా ఆడవారు ఇంట్లో ఏ విధంగా ఉంటే వాళ్ళ జీవితం కానీ, వాళ్ళ కుటుంబం కానీ సుఖ సంతోషాలతో ఉంటుందమ్మా? ఇంటికి దీపం ఇల్లాలి అనే మాట అంటుంటారు. ఇల్లు చూడు ఇల్లాలని చూడు అంటుంటారు. ఎవరింటి ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చారు, రండి కూర్చోండి మంచినీళ్ళు తాగండి అంటే మర్యాదగా ఉంటుంది. వచ్చావమ్మా కూర్చో అని చెప్పి నేను అన్నాను అనుకో, ఎలా ఉంటుంది అది? అంటే ఇంట్లో ఉండేటటువంటి ఇళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది ప్రతి విషయంలో కూడా. అదే ఇంట్లో మీరు చెప్పినట్టు వాళ్ళన్నీ కూడా పద్ధతులు తెలియట్లేదు. కారణం ఏమిటంటే ఉమ్మడి కుటుంబాలు లేవు. ఉమ్మడి కుటుంబాలు లేనప్పుడు ఇప్పుడు నా పెద్దవాళ్ళు ఉన్నటువంటి నా తల్లిదండ్రుల్లో, నా అత్తమామలో, మా అత్తగారు, మా అత్తగారి తల్లిలో, మా అమ్మగారి తల్లి, ఇట్లాంటి పెద్దవాళ్ళు ఎవరైతే మూలంగా ఉంటారో మా అమ్మమ్మలు నాయనమ్మలు లేకపోయారనుకోండి, వాళ్ళు కానీ మా అత్తగారు, మా తల్లిదండ్రి, మా అత్తమామలు కానీ వాళ్ళు నాకు చెప్తేనే కదా మాకు తెలిసేది, మేము పిల్లలకి చెప్పేది. ఇప్పుడు ఎవరికి ఏమవుతుందంటే ఉమ్మడి కుటుంబాలు ఊసే పోయింది, అసలు లేవు. కాబట్టి ఆ ఉమ్మడి కుటుంబాల ఊసు లేకపోయేటప్పటికీ ఎవరింటికి వారు ఎందుకు లేవు అంటే నా ఇంటికి నేనే పెద్ద అనే భావన ఏర్పడింది. ఆ భావన ఉండటం వల్లే ఇవన్నీ దరిద్రాలకు మూలం అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి తెలిసినంత ఫస్ట్ జనరేషన్ ఉన్నారు, మా అమ్మమ్మ తాతయ్య. ఆ తర్వాత మా అమ్మగారు నాన్నగారు, మా అత్తగారు మామగారు, ఆ జనరేషన్ సెకండ్, నేను థర్డ్ అనుకో. ఇప్పుడు నాకు వాళ్ళు చెప్తేనే కదా నాకు తెలిసింది. మా అమ్మగారికి కానీ మా అత్తగారికి కానీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చెప్తేనే వాళ్ళకి తెలిసింది. వాళ్ళు మాకు చెప్తేనే కదా మాకు తెలిసేది. ఇప్పుడు నేను మా పిల్లలకి చెప్పాలి అంటే నాకు తెలిస్తేనే కదా చెప్పేది, లేకపోతే నేనేం చెప్తాను? చెప్పలేను కదా. ఇప్పుడు నేను ఎవరిని ఎవరిని ఉండను, నేను ఇంట్లో నేను ఎవరింటికి వెళ్ళను. అందులో వాళ్ళందరికీ చదువుల మీద ఎక్కువ అయిపోయింది. ఎవరిళ్ళకి ఫంక్షన్లకి తీసుకెళ్లరు, ఎవరిటా మసులు కావాలో తెలియదు. అదే ఎవరో ఇంట్లో ఏదో పార్టీ అవుతుంటే మటుకు హోటల్లో అనేటప్పటికి వెళ్ళిపోతారు. పెళ్లిళ్ళకి పేరెంటాలకు కూడా తీసుకురావట్లేదు. ఏంటంటే చదువు ముఖ్యమే, ఎవ్వరు కాదని అనరు. పరుగుల ప్రపంచంలో ఎలా అవతల వాళ్ళు పరిగెత్తుతున్నారో మనం పరిగెత్తాలి. కానీ మన సంప్రదాయాలేంటి, మన పద్ధతులేంటి, మన బంధువులు ఎవరో కూడా తెలియట్లే. చివరికి మేనమామ పిల్లలు, అక్క చెల్లెల పిల్లలు కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. ఎవరు అటుపక్క ఒక 10 మంది, ఇటుపక్క ఎవరికి తెలియట్లేదమ్మా. అసలు ఎవరు ఇద్దరిద్దరు వస్తున్నారు, పెళ్ళిళ్ళు అయిపోతే ఈ భార్యాభర్త వస్తున్నారు, అంతేగాని అసలు పిల్లల్ని తీసుకురావట్లేదు. ఎక్కడంటే ఎవడో ఒకడేమో హాస్టల్లో ఉంటాడు, ఇంకో దేశంలో ఉంటారు. పోనీ ఉన్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా అంటే వాళ్ళకి చదువు పాడైపోతుందని తీసుకురావట్లేదు. రకరకాలైనటువంటి వాళ్ళని చూస్తున్నాం ఈ మధ్య పెళ్ళిళ్ళకి వెళ్తే. అంటే ఇప్పుడు నా ఇంటికి నేనే పెద్ద అయినప్పుడు నాకు తెలియదు కదా, నాకు తెలిస్తేనే నేను చెప్పేది. దానివల్ల ఏమవుతుందంటే ఈ జుట్టు విరగపోసుకోవటం కానీ, బొట్టు పెట్టుకోకపోవటం కానీ, మనల్ని ఎవరిని నియంత్రిస్తారనే భయం లేకపోవటం కానీ, వీటన్నిటికీ కూడా కారణం అండి. బయట మీరు మంచి ప్రశ్న, అసలు నిజంగా చాలా చికాకేస్తుంటుంది. పూర్వం జుట్టు ఇరగపోసుకొని కాసేపు జుట్టు ఇట్లా అనుకుంటుంటేనే మా మామగారు అనేవాళ్ళు, అట్లా జుట్టు ఇరగపోసుకోక దయ్యం పడుతుంది అనేవాళ్ళు. ఇప్పుడు మరి బయట ప్రపంచంలో చూస్తుంటే అందరూ జుట్టు ఇరగపోసుకొనే ఉన్నారు. నిజంగా చెప్తున్నాను, నన్ను తిట్టుకున్నా పర్వాలేదు కానీ ఇవాళ నువ్వు జడేసుకుని నాకు చక్కగా అనిపించింది. అట్లా జుట్టు కూడా అండి, ఇదంతా కూడా మొత్తం అంతా కూడా చాలామంది అంటే యాంకరింగ్ చేసేవాళ్ళు వాళ్ళది అనుకో. అంటే నేను యాంకర్లను అంటున్నాను కాదు, అసలు సాధారణంగా చెప్తున్నాను. అట్లా ఒకళ్ళని కాదండి, ఎవరైనా సరే సమాజంలో ఎలా ఉందంటే ఒకటి చెప్తే కూడా తప్పు, మనకెందుకులే అనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను ఈ మాట చెప్తున్నా, రేపు పొద్దున ఎంతమంది కామెంట్ పెడతారో తెలియదు. ఎంతమంది పెడతారో ఎంతమంది తిడతారో, తిట్టినప్పుడు వాళ్ళందరూ తిట్లే నా దీవెనలు. అంతేకంటేనమ్మా ఎవరింటికి వారు పెద్దవారు అవటంతో ఇవన్నీ వచ్చే సమస్యలు మూలం ఏది అన్నది పట్టుకోవాలి. అది నేను అనేది, మన పెద్దవాళ్ళు మనకు చెప్తే మన భావితరానికి చెప్పగలుగుతాం. భావితరం చాలా మంది పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు కూడా అత్తపోరు ఉండదు, అక్కపోరు ఉండదు అని చెప్పి ఎవరు ఉండకూడదు. వీళ్ళు ఊరు పడ్డారు పైనుంచి, ఆకాశం నుంచి భగవంతుడు బ్రహ్మదేవుడు వీళ్ళకు నిచ్చినేసి పంపించాడు అనమాట కిందకి. అందరు నిచ్చినేసి పైకి ఎక్కుతారు, అక్కడి నుంచి కిందకి నిచ్చినేసి పంపించాడు అనమాట. వీళ్ళందరూ కిందకి వచ్చేసారు. అట్లా నిజమే, ఎవ్వరు ఉండకూడదుట. ఈ మధ్య సంబంధాలు వాళ్ళని కూడా చూస్తున్న సంబంధాలు ఎవరు ఉండకూడదు, ఎవరు లేని వాళ్ళని చూడండి. వెతికి గాలం వేసి పట్టి మరీ బాధ్యతలు లేకుండా ఉండాలి. ఈ తల్లిదండ్రులే బాధ్యతలు లేకుండా ఉండాలనుకుంటే పిల్లలకి ఇంకేముంటుంది? బంధాలే ఉన్నాయి, బంధుత్వాలే ఉన్నాయి. ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయి అని అంటే దాని ఉద్దేశం ఏమిటి? మన వివాహ వ్యవస్థ పటిష్టమైనటువంటిది, మన సంస్కృతి, మన సంప్రదాయాలు. ఇప్పుడు మీరు ఏదైనా సరే చేసే వృత్తి ఏదైనా సరే దాన్ని బట్టి మనం ఆహారం వేసుకోవాలి. మన దుస్తులు అనేటటువంటివి కానీ, నగలు పెట్టుకోవడమో లేకపోతే కనుక హెయిర్ స్టైల్ కానీ, ఎవరు చేసే ప్రొఫెషన్ వాళ్ళది. మనం చేసే వృత్తి దైవంతో సమానం, అందులో అనుమానం ఏమీ లేదు.
కానీ దానికి అనుగుణంగా ఆ కాసేపు మాత్రమే ఉండాలి. అవును. తర్వాత మొత్తం అంతా సమయం దాంతో ఉండట్లేదు కదా. మనం ఏదైతే వృత్తి చేస్తున్నామో ఆ వృత్తో ప్రవృత్తో ఆ విషయంతోనే మనం గడపట్లేదు కదా. మనకి స్వవిషయాలు కూడా ఉన్నాయి కదా, వ్యక్తిగతమైనటువంటి కొంత సమయం ఉంది కదా. ఆ సమయంలో కూడా వాటినే ఇక్కడ తీసుకొచ్చి అడాప్ట్ చేసుకోవటం ఎందుకు అంటాను నేను. కంటిన్యూషన్గా అదే విధంగా ఉండద్దు. అక్కడ వృత్తిపరంగా ఉండండి. మీరు ఎలా ఇప్పుడు ఒక సినిమా హీరోయిన్లు ఉంటారు, లేకపోతే కనుక ఒక ఛానల్లో యాంకర్ ఉంటారు, లేకపోతే ఇంకొకళ్ళు ఉంటారు, ఎవరైనా సరే. ఇప్పుడు ఒక డాక్టర్ ఉంటారు, వారి తగ్గట్టుగా వృత్తికి తగ్గట్టుగా ఉంటారు. ఒక లాయర్ ఉంటారు, వారి వృత్తి తగ్గట్టుగా వారు ఉంటారు. ఎవరి వృత్తి వాళ్ళది, ఎవరి ప్రవృత్తి వాళ్ళది. అటువంటి ఆ సందర్భాల్లో వారికి ఎలా ఉండాలో అక్కడ. ఇప్పుడు ఒక నర్సు ఉంది, ఆవిడ ముడి పెట్టుకోమంటారు. అలా ఎవరి ఆ సందర్భం. ఇప్పుడు మళ్ళీ ఆవిడ ఎప్పుడు ముడి పెట్టుకుంటుందా? 20 ఏళ్ల అమ్మాయి ఎప్పుడు ముడి పెట్టుకోమంటే నేను పెద్దదాన్ని అయిపోయాను అనిపించదు. ఏం చేస్తుంది? మామూలుగా జడేసుకుంటుంది. అంటే యువతలకు రాగానే అది నీకు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి నువ్వు ఆ పని చేస్తున్నావు. నేనేది ఏంటంటే ఆ కాసేపు ఏదైతే మీరు హెయిర్ స్టైల్స్ కానీ డ్రెస్సింగ్ కానీ ఉందో ఆ కాసేపు ఉండండి. మామూలుగా రాగానే మన సంప్రదాయంలో మనకి పెద్దవాళ్ళు మనకి ఏది చెప్పారో దాన్ని మనం పట్టుకుందాం అంటున్నాను. దాన్ని పట్టుకోకుండా పక్కకు వెళ్ళొద్దు. చాలా చక్కగా చెప్పారమ్మా. నిజంగా మీరు చెప్పిన దాన్ని బట్టి ఏదంటే, మీరు అన్నట్టుగా కామెంట్స్ చేసినా సరే పెద్దవారుగా మీరు చెప్పింది ప్రతి ఒక్కరూ స్వీకరిస్తారు. ఎవరికైనా బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. అయ్యో అదేం లేదమ్మా.